నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సనాతన ధర్మంలో సాలగ్రామాలకు అలాగే గోవులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మరోవైపున ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అత్యంత ఉగ్రరూపమైనటువంటి నారసింహస్వామి ఎంతో ప్రత్యేకమని చెప్తారు. ఈ మూడు ఒకే చోట కొలువుదీరి భక్తులకు అనుగ్రహిస్తున్న ప్రదేశమే భద్రాచలం రాముల వారి సన్నిధికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి కల్పవృక్ష సాలగ్రామ నారసింహ ఆశ్రమం అండి. గోవింద కల్పవృక్ష నరసింహ స్వామి వారి ఆశ్రమం ఎక్కడ అంటే మీకు చాలా త్వరగా చెప్తారు. అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి, నేను ఒక 30 రోజుల క్రితం అనుకుంటా ఇక్కడికి వచ్చాను. అక్కడ ఒక వీడియో కూడా నేను చేశాను, చాలా మంది చూశారు. నేను ఒక కోరిక కోరుకుని స్వామివారికి ముడుపు కూడా కట్టాను. అనతి కాలంలోనే నాకు ఆ కోరిక నెరవేరింది. మళ్ళీ స్వామివారిని దర్శించుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను. ఇలాగా ఇప్పుడు ఇంకా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి రానున్నటువంటి అక్షయ తృతీయ రోజున అని చెప్పారు. సో ఆ పూజా కార్యక్రమాలు ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నాను. మొత్తంగా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కృష్ణ చైతన్య స్వామి గారు కూడా ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడి అక్షయ తృతీయ రోజున ఎటువంటి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయో వెళ్ళి తెలుసుకుందామా మరి. అలాగే స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. చాలా సంతోషం వెళ్ళి కలవటం. లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం మీ పైన చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అనతి కాలంలోనే మళ్ళీ ఇక్కడికి పిలిపించారు. అవునండి, నెల రోజులే అయినట్టుంది. అంటే స్వామివారు ప్రత్యేకమే అది కదా. ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు చేస్తే సకల అభీష్టాలు ఆయన నెరవేరుస్తారు అని చెప్పి అనతి కాలంలోనే నా కోరిక నెరవేరింది. చాలా సంతోషం. ఈ రకంగా రావటం, దర్శించుకోవడం అనేది నిజంగా మహద్భాగ్యమే. అయితే ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతాయని విన్నాను. అంటే కేవలం ముడుపు కట్టి ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అది అర్పించి అలా ఎవరైతే నెరవేర్తారో వాళ్ళు వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవటం అది తెలుసు. అలాగే అన్నదాన కార్యక్రమం నిత్యం ఉండనే ఉంటుంది, ఇవి తెలుసు. వీటితో పాటుగా ఇంకా కొన్ని పూజా విశేషాలు కూడా ఉన్నాయని విన్నాను. ఇప్పుడు త్వరలో రానున్నది అక్షయ తృతీయ, చాలా ప్రత్యేకం అండి. ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతాయని విన్నాను. అక్షయ తృతీయ అనగానే మనకి సింహాద్రప్పని గుర్తొస్తారు. చందనోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా విశేషమైన పూజలు జరుగుతాయని విన్నాను. మరి ఆ పూజా కార్యక్రమాల గురించి వివరిస్తారా? ఆశ్రిత భక్తవత్సలుడైనటువంటి భగవంతుడికి జరిగేటువంటి అనేక ఉపచారాల్లో మనకు స్వామివారికి తిరుమంజనం, హోమం ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం స్వామివారికి జరిగేటువంటి అభిషేకం, అదేవిధంగా అమావాస్యకు జరిగేటువంటి హోమం, ప్రతినిత్యం కూడా భక్తులు ఇక్కడ ముడుపు కట్టిన తర్వాత వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరడంతో స్వామివారిని మళ్ళీ వచ్చి తిరిగి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చేటువంటి అక్షయ తృతీయ చాలా విశేషమైనటువంటిది. మనందరం కూడా అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని, సంపదని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ విధంగానే అక్షయ తృతీయ నాడు మన భారతదేశంలో చాలా మంది బంగారం కొనడం కావచ్చు, ఆ రోజు దాన ధర్మాలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ భగవంతుడికి 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారే అందించినటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ సన్నిధిలో ఆనాడు అత్యద్భుతమైనటువంటి అంటే స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజనం ఉంటుంది, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హోమం ఉంటుంది, వరాహలక్ష్మీ నరసింహ స్వామివారికి సంబంధించినటువంటి హోమం కూడా ఆ రోజు ఉంటుంది. అసలు ఇవన్నీ దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. ఒకటి చాలా రోజుల నుంచి ప్రతి అక్షయ తృతీయకు కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు, జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయకు కొన్ని వేలాది మంది దర్శించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతుంది. అయితే అక్షయ తృతీయ నాడు ఇక్కడ ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ అక్షయ తృతీయ నాడు ఇక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి కలిగే ఫలితాలు ఏంటయ్యా అంటే, తప్పనిసరిగా అంటే మన ఇంట్లో ఏదైనా ఒక అభీష్టం ఉంటుంది. చాలా మందికి వంశాభివృద్ధి ఫస్ట్ జరగాలి, సంతానం కలగాలి. ఈ అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఇక్కడ స్వామివారి జరిగేటువంటి హోమం, అభిషేకం కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి చందనం, స్వామివారి తీర్థం, ఆ రోజు స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం ఇది తీసుకోవడం ద్వారా తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. నార్మల్గా మామూలు రోజుల్లోనే ఇక్కడ చాలా విశేషంగా ముడుపు కట్టే చాలా సంవత్సరాలు సంతానం అవ్వనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సంతానం కలిగించినటువంటి భగవంతుడు స్వామి కల్పవృక్ష నారసింహుడు.
అలాంటిది విశేష అనుగ్రహం కలిగినటువంటి రోజు అక్షయ తృతీయ. ఆనాడు స్వామిని దర్శించినంత మాత్రం చేత తప్పనిసరిగా వాళ్ళకి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. భగవద్ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా మన ఇంటికి వస్తుంది. అదేవిధంగా ఆర్థిక స్థిరత్వం లేనటువంటి ఇల్లులు ప్రస్తుతం సమాజంలో చాలా చూస్తున్నాము. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది మనిషిని అత్యంత కృంగదీసేటువంటి పరిస్థితులు. అది ఇంట్లో ఉండేటువంటి అంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏది జరగాలన్నా కూడా ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. కల్పవృక్ష నారసింహుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత తప్పనిసరిగా మన ఇంట్లో ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ నాడు మనం ఇక్కడ ప్రతిసారి కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో స్వామి తిరుమంజన తీర్థం, స్వామి యొక్క చందన ప్రసాదం, ఈ రెండింటిని మనం తీసుకోవడం ద్వారా ఈ సంతాన ప్రాప్తి కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, ఇది తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్నాం, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదివరకు కూడా నేను విన్నాను, అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా చందనోత్సవం జరగటము, అలాగే సంతానం కలగని వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళు వస్తే వాళ్ళకి సంతానం కలగడం, ఇలాంటి నిదర్శనాలు ఉన్నాయండి? అమ్మ కొన్ని వందల నిదర్శనాలు. ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యకు సంతానం కన్ఫామ్ అయింది. అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతినిత్యం మేము చూస్తున్నాం. కొన్ని వందలాది మంది కాల్స్, అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థికంగా ఉండేటువంటి అప్పుల బాధలు కావచ్చు, సంతాన ప్రాప్తి కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఇక్కడికి వచ్చిన తర్వాత తీరి వాళ్ళు సుఖంగా క్షేమంగా ఉండేటువంటి వాళ్ళు మేము ప్రతినిత్యం కూడా వింటూనే ఉన్నాం. స్వామిని తిరిగి వాళ్ళు దర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడికి రావడం అనేటువంటిది భగవద్ అనుగ్రహం ఒకటి. ఫస్ట్ చాలా మంది తెలిసి కూడా వెళ్ళలేకపోవచ్చు. చాలా మందికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడు అంటే మనం రాలేకపోవడానికి ఏదైనా ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఒక్కసారి మనం ఒక సంకల్పం పెట్టుకొని ఖచ్చితంగా కల్పవృక్ష నారసింహుడిని దర్శనం చేసుకోవాలి, కోరిన కోరికలు తీర్చేటువంటి భగవంతుడు మన కోరికను కూడా వినాలి అనేటువంటి సంకల్పాన్ని మీరు ఎప్పుడైతే పెట్టుకొని ఇక్కడికి వస్తారో తప్పనిసరిగా మీ యొక్క మనోభీష్టం అనేటువంటి తప్పక నెరవేరుతున్నాం. అది నిజమండి. నేను కూడా ఒక ఉదాహరణ, నా కోరిక కూడా నెరవేరింది, చాలా సంతోషం అనిపించింది. కానీ ఏమిటి మహత్యం? అంటే ఇక్కడ మహత్యం అనేటువంటిది భగవంతుడే ప్రసాదించినటువంటి శాలగ్రామం. ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి సమయంలోనే కల్పవృక్షము అంటే కల్పవృక్షం అనేటువంటిది మనం ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయమని మనకి ఏది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటుందో అది నెరవేర్చడానికి భగవంతుడే అనుగ్రహించినటువంటి శాలగ్రామం కాబట్టి తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి ఆ రోజున, ఎంతైనా పర్లేదు, 1 గ్రాము దగ్గర నుంచి ఇక మన శక్తి కొలది ఎంతైనా కొనాలి. కొంటే మంచిది. ఆ రోజున తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పెట్టి పూజించుకుంటే కనుక మనం ఇంకా అభివృద్ధి చెందుతాము, సంవత్సరం కల్లా మళ్ళీ ఇంకా మనం కొనుక్కోగలుగుతాం అనేది ఒక నమ్మకంగా ఉండిపోయింది. అదొక నియమంగా కొంటున్న వాళ్ళని కూడా మనం చూస్తాం ఎంతో కొంత. కానీ మీరంటున్నారు బంగారం కొనడం కన్నా స్వామిని దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం అక్షయ తృతీయ రోజున అంటున్నారు. కారణం? అంటే బంగారం కొనడం అనేటువంటిది చాలా అంటే ప్రస్తుత కాలంలో సమాజంలో బాగా జరుగుతుంది. అవునండి. ఎంతో మంది ప్రవచనకారులు ఆ రోజు బంగారమే కొనక్కర్లేదు, ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలు అని చెప్పడం అని. కానీ ప్రజల యొక్క విశ్వాసం అనేటువంటిది ఆనాడు కొంటే అది కూడా అక్షయం అవుతుందేమో అనేటువంటిది సంకల్పం. అది నెరవేరుస్తున్నాడు భగవంతుడు ఒక పక్కన. నేనేమంటున్నా అంటే బంగారం లాంటి దేవుణ్ణి మనం ఎదురుగా పెట్టుకున్నాం కదా, సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం ఆ భగవంతుడే ఇచ్చినటువంటి శాలగ్రామం కదా, అలాంటి భగవంతుని ఆ బంగారు దేవుణ్ణి మనం దర్శనం చేసుకుంటే ఆ యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తే, కల్పవృక్ష నారసింహుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తే మన ఇల్లే బంగారు అవుతుంది అని చెప్తున్నాను నేను. అంటే 1 గ్రామో 1 తులమో కొనుక్కోవడం కాదు, మనకు ఉండేటువంటి దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోతే మన జీవితం అంతా కూడా బంగారమయం అవుతుంది. మనం ఏదైతే మన సకల అభీష్టాలు ఏవైతే ఉన్నాయో, మన మనోభీష్టాలు, సంతానం కావచ్చు, రుణ బాధ కావచ్చు, ప్రస్తుతం సమాజంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటివి, ఇవి తప్పక నెరవేరుతాయి అని చెప్తున్నాం. అంటే అలాంటి భగవంతుడి దగ్గరికి వచ్చి మనం ఈ బంగారం పెట్టి అర్చన చేయడం అనేటువంటిది ఎంత ఇష్టంగా చేస్తున్నామో, అలాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇది నా కష్టమయ్యా, సంతానం లేదు, నాకు ఈ సంతానాన్ని ప్రసాదించు అని స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్తే మళ్ళీ అక్షయ తృతీయ కళను సంతానాన్ని తీసుకొని వస్తావు తప్పనిసరిగా. ఆర్థిక స్థిరత్వం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి ఆర్థిక స్థిరత్వం కోసం స్వామివారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ఎన్నో కుటుంబాలు చివరికి అంటే ఆత్మహత్యల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సుఖంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ సంవత్సరానికి కదా మనకు వస్తుంది. భగవంతుని మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు, కానీ పర్వదినాలు అనేటువంటి నాడు చేసుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తున్నాము. సో అలాంటి విశేషమే ఖచ్చితంగా. చాలా మంది అలా
సంతానం పొంది తిరిగి వచ్చి స్వామివారికి కృతజ్ఞత చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అవును అవును. ఎంతో మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు ఎక్కడండి అని చెప్పి. నేను ఒకసారి అడ్రస్ కూడా చెప్తానండి. మనం డిస్ప్లే చేస్తున్నాం అడ్రస్, మరొకసారి చెప్తున్నాను చూసే వాళ్ళకి. ఎవరైతే సంతానాలకు ఇబ్బంది పడుతున్నారో, మేము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో రకరకాల పూజలు చేసాము, అక్కడ తిరిగాము ఇక్కడ తిరిగి ఇంకా సంతానం కలగలేదని బాధపడుతున్నారో, కొన్ని సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకి సంతానం అందించినటువంటి స్వామి అయిన కల్పవృక్ష నారసింహస్వామి. మీరు ఒక్కసారి స్వామిని దర్శించుకుంటే చాలు. అక్షయ తృతీయ మహాపర్వదినం అండి. ఆ రోజున వస్తే ఇక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరిస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీ పైన ఉంటుంది అంటున్నారు. భద్రాచలం రాములవారి సన్నిధి అందరికీ తెలుసు. రాములవారి సన్నిధి ఒక 100 మీటర్లు ఉంటుందండి అంతే. కల్పవృక్ష నారసింహ గ్రామ క్షేత్రం అనగానే ఎవరైనా మీకు చెప్తారు. ఇక్కడ రాగానే ప్రశాంతమైన వాతావరణంలో ఓవైపు గోవులు కనిపిస్తాయి. ఉజ్జి హనుమంతుల వారు స్వయంగా ఆయన ప్రస్ఫుటంగా కనిపించేటువంటి హనుమంతుల వారు ఎదురుగుండా ఆ నరసింహస్వామి. దర్శించుకుని ఆ పూజలో మీరు పాల్గొనండి. భద్రాచలమే. చాలా మందికి అడ్రస్ తెలుసు. ఇంకా క్లియర్గా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను, మీరు రావచ్చు. అలాగే స్వామి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజున ఇంకేమన్నా పూజలు కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తే మంచిది అంటారా? అంటే అక్షయ తృతీయ నాడు మనం చేయాల్సినటువంటిది గోసేవ. అంటే గోవుకు మన ఆహారాన్ని అందించడం, అంటే గోవుకు సంబంధించినటువంటి సేవ చేయడం ద్వారా ఏదైతే దోషాలు అయితే ఉంటాయో మనకి, ఆ పితృదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అనేటువంటిది ఒకటి. ఫస్ట్ దోషాలు లేకుంటేనే మనం ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే విధంగా చాలా మంది స్వయం పాకాన్ని దానం చేస్తారు. స్వయం పాకాన్ని దానం ఎందుకు చేస్తారంటే మన ముందు తరాల వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆకలి దప్పులకు ఇబ్బంది పడద్దు అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ దానాన్ని ఆనాడు స్వయం పాకం దానం చేస్తారు. గోసేవ చేయడం ద్వారా అప్పటిదాకా ఏదైతే పాపాలు ఉంటాయో అవన్నీ కూడా నశింపజేస్తుంది అని చెప్పి అక్షయ తృతీయకు పేరు. అదేవిధంగా కొంతమంది అంటే మంచినీరు, అంటే కుండలో వేసి ఆ మంచినీరుని కూడా దానం చేయడం జరుగుతుంది. అంటే ఆ మంచినీరు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనం నరకం అనేటువంటిది మనం చెప్తుంటాం కదా, అక్కడ ఆ నరక బాధ తగ్గుతుంది ఈ యొక్క దానం చేయడం ద్వారా అనేటువంటిది మనం పెద్దలు చెప్పి ఉన్నారు. ఇవన్నీ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చు. అయితే అక్షయ తృతీయ రోజున ఇక్కడ దాకా రాలేని భక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం చేస్తారు? అక్షయ తృతీయ నాడు ఇక్కడ స్వామివారికి చాలా విశేషమైనటువంటి ప్రసాదం నివేదన చేస్తారమ్మ. క్షీరాన్న ప్రసాదం నివేదన చేస్తారు. ఆ ప్రసాదం ఇస్తారు. అంటే రుణ బాధలు కావచ్చు, సంతాన ప్రాప్తి కోసం ఆ ప్రసాదాన్ని తీసుకోవడం. స్వామివారి చందనము, తీర్థం, ఆ రెండు కూడా సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ తీర్థం చందనం ఇస్తారు. ఆర్థిక స్థిరత్వం కోసం స్వామివారికి సంబంధించినటువంటి ఆ తీర్థము చందనాన్ని మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. అంటే రాలేనటువంటి వాళ్ళు తర్వాత అయినా ఇంకొకసారి వచ్చి దర్శనం చేసుకోవడం ఒకటి తప్ప వాళ్ళకి పంపడం అనేటువంటిది అవ్వదు. సో సాధ్యమైనంత వరకు రావడానికి ప్రయత్నిస్తే మంచిది. అక్షయ తృతీయ రోజున భద్రాచలంలో ఉన్నటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యం అని చెప్తున్నారు. ఆ ప్రసాదం అంటే ఏ విధంగానండి అక్కడే స్వీకరించారండి? దానికి తగ్గట్టు నియమాలని మేము చెప్తాం ఎలా స్వీకరించాలి. సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ వచ్చి ఆ స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని వస్తే మేము ఒక మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అది ఇంకేమైనా రుసుము ఏమైనా చెల్లించాల్సి ఉంటుందండి? ఎలాంటి రుసుములు ఇక్కడ ఉండవు. మీరు ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా నిత్యం అన్నప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నాం. కొన్ని వందల వేల మందికి. ఇక్కడ అనేటువంటిది వివిఐపి ట్రీట్మెంట్ అనేటువంటిది ఏది ఉండదు. ఎవరు వచ్చినా కూడా, అంటే ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, మంత్రి వచ్చినా, సాధారణ భక్తులు వచ్చినా కూడా తలపాక అన్నమాచార్య స్వామివారు కానీ భగవద్ రామానుజాచార్య స్వామివారు ఏదైతే మనకు సిద్ధాంతం ఇచ్చారో అంతే అందరూ సమానమే అనేటువంటిది. పూర్తిగా మేము అందరూ సమానమైనటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఈ ఆశ్రమ నిర్వహణ చేస్తున్నాము. విన్నారు కదా, ఒక్కటే మాటలో చెప్పేశారు. మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా లేకపోతే మేము అతి సామాన్యులమే, మేము వాళ్ళకైతే చక్కగా తీసుకువెళ్ళి దర్శనం చేయిస్తారు, మాకు అంత అవకాశం ఉంటుందో ఉండదో అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆలోచిస్తున్నారో, అసలు ఆలోచన మీ మైండ్లోంచి తీసేయండి. ప్రశాంతంగా మీరు రావచ్చు. మీరు ఒక భక్తుడు అంతే. స్వామివారి ముందు స్వామివారిని వేడుకోవడానికి వచ్చిన భక్తులు కాబట్టి మిమ్మల్ని చక్కగా ట్రీట్ చేస్తారు. ప్రత్యేకించి శ్రద్ధతోటి మీకు ఏంటి సమస్య అనేది, ఆర్థిక ఇబ్బందులా లేకపోతే సంతానం లేకపోవడం, ఒకవేళ సంతాన సమస్య అయితే కనుక మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక మంత్రాన్ని ఉపదేశించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందిస్తారు. అవి పొందాలనే గురువు గారు చెప్తున్నారు. అలాగే చాలామంది రాజకీయ నాయకులు కూడా వచ్చి వెళ్ళటం, అందులో ప్రస్తుతం ఎలక్షన్స్ కదండి, ఈ హడావిడి కూడా ఉంది. చాలామంది రావటము, బీఫామ్ రాని వాళ్ళు కూడా వచ్చి బీఫామ్ పొందారని, అలాగే టికెట్ మరీ ముఖ్యంగా. అంటే ఇక్కడ రాజకీయంగా అంటే వాళ్ళ యొక్క సంకల్పం, అది ఎమ్మెల్యే సీట్ అనేటువంటిది వాళ్ళ సంకల్పం. వారికి ఆ యోగ్యత అనేటువంటిది ఉంటే భగవంతుడు ఇక్కడ దర్శించుకోగానే వారికి ఆ యోగ్యతను ఇస్తున్నాడు చాలా మందికి.
తెలంగాణ రాష్ట్రంలో మీరు విన్నారో తెలీదు, విన్నారు చెప్పినప్పుడే సుమారు 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఎలక్షన్లో విన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్లో అంటే భగవంతుడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తప్పకుండా మాకు విజయం లభిస్తుంది అనేటువంటి దాంతో చాలా మంది తెల్లవారుజామున ఇక్కడ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. ఈ రోజు ఉదయం కూడా ఒక ఎంపీ అభ్యర్థి దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళే. చాలా వరకు అక్షయ తృతీయ నాడు దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తామని మాకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అంటే ఆ సమయంలో ఉదయం అవుతుందంటే తెల్లవారుజామున వస్తే సాధారణంగా దర్శనం అయిపోతుందని మేము చెప్పడం జరిగింది. ఆ రోజున చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా అవకాశం, ఎందుకంటే 3 రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, చాలా దగ్గరి తారీఖు కాబట్టి చాలా సంతోషం. అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి దగ్గరలోనే అక్కడ ఊరు వాళ్ళే ప్రత్యేకించి అడిగారట కదా మిమ్మల్ని ఇట్లా నిర్మించండి అని. అవునమ్మా, ఇక్కడ మనకు దుమ్ముగూడెం మండలం గంగూరు అనేటువంటి చిన్న గ్రామం, సుమారు ఒక 40 కుటుంబాలు ఉంటాయి అక్కడ. అక్కడ అన్యమత ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని కుటుంబాలు కూడా మారిపోతుంటే స్వామి అంటే వాళ్ళకు మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలని తెలిసి మన దగ్గరకు వచ్చి ఈ ప్రభావాన్ని ఎలా అయినా అడ్డుకోవాలంటే ఒక ఆంజనేయ స్వామి ఆలయాన్ని మాకు ఏదైనా ఒకటి నిర్మించే ఏర్పాటు చేయండి స్వామి అని అంటే కేవలం 25 రోజుల్లోనే అక్కడ మనం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని కట్టి ఈ రోజు ఉదయమే అది చైత్ర బహుళ పంచమి నాడు అక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడికి వచ్చామమ్మా. అంటే అన్యమత ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఉండకూడదు, దాని యొక్క ప్రభావాన్ని ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ రోజు చేసామమ్మా. ఆ విజువల్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. చాలా చక్కగా మీరు అంటే హిందుత్వం విశ్వవ్యాప్తం చేయాలనేది మీ సంకల్పం అని చెప్పారు మాటల్లో. అన్నదానం అయితే నన్ను ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అసలు ఎలా సాధ్యం అవుతుంది మీకు? నిర్విరామంగా అలా చేస్తూనే ఉన్నారు, వేల మంది భక్తులు వస్తున్నారు చక్కగా తిని వెళ్ళటం. శ్రీరామనవమి మీకు ఈ మధ్యకాలంలో పెద్ద ఉత్సవంలో శ్రీరామనవమికి సంబంధించినటువంటి దాంట్లో అయితే పూర్తి స్థాయిలో అంటే నడకదారి నుంచి నడుచుకుంటూ వచ్చేటువంటి యాత్రికులు కొన్ని వేలాది మందికి కూడా నృసింహ సేవావాహిని భక్తుల సహకారంతో సుమారు ఆ 3 రోజులు అంటే శ్రీరామనవమికి ముందు 2 రోజుల నుంచి శ్రీరామనవమి రోజు వరకు కూడా సుమారు 35,000 మందికి మా వంట స్వాములందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది పడకోకుండా వండుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. 35,000 మందికి అన్నదానం అంటే 35,000 మంది. ఎంతమంది పని చేసిన వాళ్ళు ఎంతమంది అంటే కష్టపడి 25-30 మంది వండే వాళ్ళు, తర్వాత ఇలా అనేవాళ్ళు అంటే బఫే సిస్టమ్ లోనే పెట్టారు. 25-30 మంది పూర్తి అసలు అదే పని 3 రోజులు ఇక్కడే జరిగాయండి. మొత్తం ఇదంతా బయట వేసామమ్మా, పక్కనండి వేసాము. వండేటువంటి వాళ్ళు అంతా కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇంకా సందడిగా ఉంటుంది. చాలా కొన్ని వేల మంది దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు ఒక పక్క అయితే భోజనం చేసేటువంటి వాళ్ళు అంటే ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూషన్ లో ఎక్కడ కూడా ఆగకుండా జరుగుతూనే ఉన్నాం. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు జరిగింది ఆ రోజున? ఉదయం 7 గంటలకు ప్రారంభం చేసామమ్మా, రాత్రి 9:30-10. 3 రోజులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జరిగింది. అంటే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా బ్రేక్ఫాస్ట్ భోజనం, రాత్రి మళ్ళీ టిఫిన్ కూడా మళ్ళీ. ఎంతటి ఇదండి నిజంగా చూస్తేనే ఆ సందడి, ఆ హడావిడి భలే. ఇదంతా కూడా పూర్తి అంటే నిలబడే స్థలం కూడా కాకుండా బయట కావచ్చు లోపల ఎలా కూడా నిజంగా చూడాలి అలాంటివన్నీ కూడా. భలే అదృష్టం. చాలా అద్భుతంగా భక్తుల సహకారం చేత స్వామి అనుగ్రహం అంటే అంత మందికి మనం పెట్టగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా అంటే దాతల యొక్క హృదయాల్లోకి భగవంతుడు వెళ్తేనే అది జరుగుతుంది కదా. నిజమే. అది ఆ యొక్క హృదయాల్లోకి వెళ్ళి ఎవరు ఎలా వస్తుందో కూడా అంటే మేము వెళ్ళి మీరు ఇవ్వండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి అర్థించాల్సిన అవసరం లేకోకుండా స్వామి మీరు చేయండి, మేము వెనకలు ఉన్నాం. నృసింహ సేవావాహిని అనేటువంటి కుటుంబం ఎలాంటిదయ్యా, మీరు చేయండి స్వామి, మేము వెనకలు ఉన్నాం. ఎంతమంది సభ్యులండి? మొత్తం కొన్ని వేలాది మంది ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా
ఇంత కూడా ఇబ్బంది పడకోకుండా మనం పలాని కార్యక్రమం జరుగుతుంది, దానికి తగ్గటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయి. ప్రతి ఒక్కరు వారి వంతుగా అంటే ఆ స్వామి సేవలో పాల్గొనడమే ఇది. అవునమ్మా. అది ఒక అంటే దానం చేయటమనో లేకపోతే వాళ్ళ వంతుగా అన్నట్టుగా నేను అనుకోనండి. ఎక్కడైనా ఇలా డొనేషన్స్ అవి ఇవ్వాలి అని అన్నప్పుడు అది ఆయన మనకి ఇచ్చినటువంటి అదృష్టం, తీసుకోవడానికి కూడా మనం యోగ్యులై ఉండాలి. నిజంగా అది మాత్రం అనిపించింది నాకు కూడా. చాలా సంతోషం. ఖచ్చితంగా నా వంతుగా కూడా నేను స్వామివారి కృపలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నాను. అది కూడా ఆయన కృపే, ఆయన అంగీకారం ఉంటే. గతంలో వచ్చినప్పుడు కూడా అన్నదానానికి చేసి ఉన్నారు ఆల్రెడీ, మళ్ళీ చేస్తా అంటున్నారు. చాలా సంతోషం. తప్పకుండా అండి, తప్పకుండా. అది ఎక్కడెక్కడో మనం ఏదో సాయం చేస్తాం, ఇది మనకి తెలిసి అది కూడా ఒక భగవత్ సంకల్పంతో మీరు ఉండడం అనేది అలాంటి వాళ్ళకి తోడైతే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ నేను రుజువు చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా ఆలయాలు వెళ్తుంటాం, ప్రతి చోట ఏదో ఒక రకంగా స్వామి అమ్మవారు ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ నిదర్శనాన్ని చూపిస్తూనే ఉంటారు మాకు. అలాంటిది ఇక్కడ ఇంకా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ముడుపు కట్టాను స్వయంగా నేను, అది ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. మళ్ళీ 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 దర్శనానికి రావాలి అన్నట్టు అనిపించింది. పునర్దర్శనం మీకు తొందరగా ఇచ్చారంటే అది నిజంగా, అది మాత్రం నిజం. గురుగారు, నృసింహ సేవా వాహిని ద్వారా మేము ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అయితే చాలా మంది వచ్చి స్వామివారి కృపలో పాల్గొనడానికి వాళ్ళ వంతుగా సహాయం చేసిన వాళ్ళు ఇలా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మేము కూడా ఒక సభ్యులం కావాలి, అందులో మీతో పాటు ప్రయాణం చేయాలి, స్వామివారి అనుగ్రహం పొందాలి, విశేష పూజా కార్యక్రమాల్లో మేము పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఆశ్రయించాలి, ఎలా సభ్యత్వం పొందొచ్చు? అంటే నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థలో సభ్యులుగా ఉండాలంటే ఫస్ట్ ధర్మ ప్రవర్తన అనేటువంటిది మన దగ్గర కొంచెం ఉండాలమ్మా. ఫస్ట్ అంటే నలుగురికి మంచి చేయాలనేటువంటి సంకల్పం మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా ఇందులో సభ్యులు అవ్వచ్చు. ఫస్ట్ ఇందులో ప్రత్యేకమైనటువంటి రుసుములు కానీ అలాంటి డబ్బులు కట్టుకొని జాయిన్ అవ్వడాలు ఇలాంటివి ఏమి ఉండవమ్మా. సనాతన ధర్మ ప్రచారంలో మన ప్రాంతంలో మనం చేయగలిగినటువంటి ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి చేయడానికి మేము కూడా సిద్ధం అనేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని మనం ఇందులో వెళ్తున్నామమ్మా. ఇప్పటిదాకా అనేక ప్రాంతాలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఇవన్నిట్లో కూడా సుమారు 35,000 మంది ప్రత్యక్షంగా నృసింహ సేవా వాహినికి సభ్యులు ఉన్నారు. పరోక్షంగా 1,00,000 పైచిలకు మంది సభ్యులు నృసింహ సేవా వాహినికి ఉన్నారమ్మా. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో మనం చేసేటువంటి కార్యక్రమాలు అంటే కరోనా విపత్కర పరిస్థితి కావచ్చు, గోదావరి వరద, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మాతో కనెక్ట్ అయ్యి మాతో జర్నీ సాగిస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా. అంటే ఈ ఒక గుడికి ఇబ్బంది వచ్చింది, ఆ ప్రాంతంలో ఆ గుడికి సంబంధించినటువంటి దాన్ని మనం ఏదైనా చేయగలము అనేటువంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఆర్థికంగా ఆ గుడికి చేయూతనిచ్చేటువంటి వాళ్ళు, ఇది అక్కడ ఆ భగవంతుడికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, గోవులు ఇబ్బంది పడుతున్నాయి చాలా దగ్గర, ఆ గోవులకు మేము గ్రాసం అందిస్తాం అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇలాగా కొన్ని చోట్ల అనాథాశ్రమాలు ఇబ్బంది ఉన్నాయి, అనాథాశ్రమాలు అలాంటివి ఉండనే కూడదు, వాస్తవంగా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి దాంతో చాలా మంది కనెక్ట్ అయ్యి చేసేటువంటి వాళ్ళు కొంతమంది. ధర్మ ప్రచారానికి కొంతమంది ముందుకు వచ్చి అంటే గర్భాపసి చేయడానికి చాలా మంది సేవకులు ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా కొంతమంది, పరోక్షంగా కొంతమంది, చాలా మంది ఈ కార్యక్రమాలన్నీ కూడా సహకరిస్తున్నారు. ఈ విధంగా చేయొచ్చు. అవును. అంటే సహాయం అనేది ఏ రకాలుగా అండి? అంటే ఆర్థికంగా ఒకటే సహాయం కాదమ్మా. ఆర్థికంగా ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మాకు మేమున్నాం, మా ప్రాంతంలో మీరు చేయండి స్వామి, మీకు ఆసరా కల్పిస్తాం అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఏదైతే అవసరమో మనకి, ఇప్పుడు కొన్ని చోట్ల డబ్బే కాకుండా కొన్ని చోట్ల మనుషులతో అవసరం ఉంటుంది ఆ ప్రాంతంలో, అలాగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏదైనా చిన్న ఆలయం కడుతున్నాం మనం ఒక దగ్గర, అన్ని కూడా చిన్న చిన్న భజన మందిరాలని ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ కూడా, అంటే వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది ఇసుక ఇచ్చేటువంటి వాళ్ళు ఇసుక ఇస్తున్నారు, సిమెంట్ ఇచ్చేవాళ్ళు సిమెంట్ ఇస్తున్నారు, ఇటుకలు పంపించేవాళ్ళు ఇటుకలు. ఇప్పుడు ఆ గ్రామంలో మేము కట్టినటువంటి గ్రామంలో పూర్తి ఆ గ్రామస్తులే కట్టినటువంటి ఆలయం, బయట వాళ్ళు వచ్చి ఎవరు కట్టలేదమ్మా. ఇసుక సిమెంట్ కలిపి వాళ్ళే, ప్లాస్టింగ్ కూడా వాళ్ళే చేసినటువంటి, అలాగా చాలా మంది వచ్చి చేస్తున్నారమ్మా. ఇలా ఎవరో ఒకరు స్వామి ఇంకా ఆ రకంగా ప్రేరేపిస్తున్నారు వారిని. సేవ చేయడానికి మనసు ఉండాలి, అది భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ విధంగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా సంస్థను సంప్రదిస్తే తప్పకుండా మా యొక్క సహాయ సహకారాల ద్వారా ముందుకెళ్తాం. అలాగే అన్నదానానికి కూడా ఇలా అందించొచ్చా? అంటే నిత్యాన్న ప్రసాదం అనేటువంటిది పెద్ద యజ్ఞం అమ్మ. ఈ నిత్యాన్న ప్రసాదానికి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేస్తేనే జరుగుతుంది. ఎందుకంటే అన్నప్రసాదం అనేటువంటిది ఇంకొకరికి అందించాలంటే మన పూర్వజన్మ సుకృతం ఉండేటే మనం ఇచ్చేటువంటి ప్రసాదం ఇంకొకరు తీసుకుంటారు. అలాంటిది భద్రాచల రాముడి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు, కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు, యాత్రికులందరికీ కూడా అన్నప్రసాదం అనేటువంటిది మనం అందులో భాగస్వామ్యం అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప వరం. చాలా మంది భక్తులు ఇప్పటికి కూడా కొంతమంది కూరగాయలు పంపిస్తే, కొంతమంది బియ్యం పంపిస్తే, కొంతమంది కందిపప్పు, ఇలా
కొన్ని సామాన్లు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళు పంపిస్తున్నారు చాలా మంది పంపిస్తున్నారు. శ్రీకాకుళం దగ్గర నుంచి మంచిర్యాల, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళు మేము బుక్ చేసామండి, బియ్యం పంపిస్తున్నాం, లేదా కందిపప్పు పంపిస్తున్నాం, ఆయిల్ పంపిస్తున్నాం, చాలా మంది అలా పంపిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. చాలా సంతోషం. ఆ విధంగా కూడా సహాయాన్ని పంపించేసాం. స్వామి, చాలా మంది మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నామండి, మాకు వీటి నుంచి బయటపడే మార్గమే లేదా అని. ఆర్థిక ఇబ్బందులు ఎంత దారుణం అంటే, చిన్న ఏదో చేయబదులకని చెప్పి కొంత అప్పు తీసుకుంటారండి, అది వడ్డీలు పెరిగిపోయి చక్రవడ్డీలను అలా 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 వడ్డీలు వేసుకుని లక్షల దాకా వెళ్ళిపోతాయి. కొంతమంది కోట్లలో అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయికి మించి అప్పులు చేసి ఇబ్బంది పడి కుటుంబాన్ని కూడా వదిలేసి వాళ్ళు ప్రాణాలు తీసుకునే దాకా వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి వాళ్ళకి ఏమన్నా మార్గం ఉందా? స్వామి కృప వారి పైన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. అంటే లక్ష్మీ నృసింహ స్వామి వారే రుణ విమోచనాన్ని చేయగలిగేటువంటి వాడు ఫస్ట్. అంటే రుణ విమోచన స్తోత్రం అనేటువంటిది మనకు ఉంటుంది. అదేవిధంగా నృసింహస్వామిని ఆశ్రయిస్తే తప్పకుండా రుణం అనేటువంటిది తప్పకుండా తీరుతుంది అని చెప్తారు. మేమేం చెప్తున్నాం అంటే చాలా మందికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యక్ష నిదర్శనాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొని పోవడం కదమ్మా, అసలు పూర్తి స్థాయిలో ఇంకా మా జీవితం కూడా వద్దు, వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ ఇళ్లలో దగ్గర వదిలేసి చాలా మంది చనిపోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎక్కడో స్వామి గురించి తెలిసి ఇక్కడికి వచ్చి తిరిగి సెటిల్ అయ్యి వాళ్ళ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం గమనిస్తే చిన్న పిల్లలు మీరు అన్నట్టు చిన్న చిన్న అప్పులు అన్నారు చూసారా, ఆ చిన్న ఈ అప్పులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్లు ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే చాలా మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు స్వామివారి రక్ష కట్టి ముడుపు కట్టి ఇక్కడ ప్రదక్షిణ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాలు బాగున్నటువంటి వాళ్ళని కొన్ని వందల కుటుంబాలని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మేమేం చెప్తున్నాం అంటే, ఆర్థిక ఇబ్బంది మీ దగ్గర ఉంది ఖచ్చితంగా, ఒక్కసారి నమ్మకంగా కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనం చేసుకొని ఇక్కడ ముడుపు కట్టి వెళ్ళండి, తప్పనిసరిగా నీ కుటుంబంలో 100% మార్పు వస్తుంది. అంటే ఎలా వస్తుంది? పూర్తి స్థాయిలో భగవంతుడి పైన విశ్వాసాన్ని పెట్టుకొని ఇక్కడికి రండి, తప్పకుండా స్వామి అనుగ్రహానికి మీకు ఇచ్చి పంపించేటువంటి బాధ్యత మాది. అంటే నృసింహస్వామి అనేటువంటి వాడు చేయలేనటువంటిది ఏదీ లేదు. ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు ప్రత్యక్షంగా మీ మాట వింటాడు. నీ యొక్క బాధను విని నీకు ఏం కావాలో అది తెలియజేసి ఆయన దాన్ని తీర్చేటువంటి వాడు భగవంతుడు. మేము ప్రత్యక్షంగా కొన్ని వందల నిదర్శనాలను ఇక్కడ చూసాం. ఆర్థికంగా కూరుకుపోయి ఇంకా మాకు జీవితం లేదు, తినడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి దగ్గర ఏడుస్తూ బాధపడినటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. చాలా మంది వాళ్ళ అనతి కాలంలోనే వాళ్ళ జీవితాల్లో మార్పులు రావడం చూసాం. ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఉద్యోగం చేసుకుని వాళ్ళ అప్పులు తీర్చుకుంటూ యథాస్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది అమ్మ. మీకు ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలండి స్వామి. కానీ ఆ నరసింహస్వామి అనగానే ఒక భయం ఉంటుంది, ఆ ఉగ్ర రూపం చూసి భయపడతారు చాలా మంది. కానీ స్వామి ప్రేమగా వచ్చిన వాళ్ళని ఎప్పుడు లాలిస్తూనే ఉంటారంటారు కదా. అంటే లక్ష్మీ నృసింహస్వామి వారు అంటే మనందరం కూడా ఏమనుకుంటాం అంటే స్వామిని చాలా ఉగ్ర రూపం, ఆయన్ని ఆశ్రయిస్తే మనకి ఏదైనా భయం ఉంటుందేమో అనేటువంటిది. అసలు ఆ ఉగ్ర రూపం వచ్చినటువంటిదే ప్రహ్లాదుడి కోసం కదా. ప్రహ్లాదుడు అనేటువంటి బాల భక్తుడి కోసం వచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా భయపడుతుంటే నా కోసం వచ్చినటువంటి వాడికి నాకెందుకయ్యా భయం అని చెప్పి ఆయన యొక్క వడిలో కూర్చున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. మనం భక్తితోటి భగవంతుని ఆశ్రయిస్తే నృసింహుడికి మించినటువంటి దైవం ఇంకొకరు లేనే లేరు. ఆయన యొక్క మన కష్టం కాదు, మన అభీష్టాలు ఏదైతే ఉన్నాయో, ధర్మబద్ధమైనటువంటి అభీష్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర విన్నవిస్తే చాలు, తప్పనిసరిగా మనం ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఎందుకంటే కేవలం నృసింహావతారం మాత్రమే భక్తుల కోసం వచ్చాడు. మిగతా అన్ని అవతారాలు కూడా రామావతారం ధర్మం కోసం వస్తే, కృష్ణావతారం ఎలా నడిపించాలో చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు. కానీ కేవలం భక్తి అనేటువంటి ఒకే చిన్న పదానికి అంటే నా కోసం భగవంతుడు ఉన్నాడు, నా కోసం భగవంతుడు వస్తాడు అని చెప్పిన అవతారం నృసింహావతారం. ఆ యొక్క అవతారంలోనే ఇచ్చినటువంటి సాలగ్రామం కదా. ఆయన ఆశ్రయిస్తే ఇంకెంత అద్భుతాలు చేస్తాడనేటువంటిది మనం ఊహ కూడా అందనటువంటిది అమ్మా. అందరికి తెలుసు ప్రహ్లాదుడి భక్తి ఏ విధంగా ఉంటుందో. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎంతెందో వెతికినా ఆయనే కనిపిస్తారన్నట్టు. నిజమేనండి. ఈ ప్రాంతంలో అయితే అణువణువున ఆయన ఉన్నారు అని అయితే అనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వచ్చి నిద్ర చేసో లేకపోతే ఈ ప్రాంతంలో 10 నిమిషాలు ఉండి స్వామి జపం చేసుకోనో, స్వామిని కనులారా దర్శించి మనం తరిస్తే నువ్వు ఖచ్చితమైనటువంటి మార్పును అనతి కాలంలోనే మీరు ఇక్కడ చూస్తారు. అంటే ప్రత్యేకంగా జరుగుతుందా అనేటువంటి దానికి నీలో భక్తి ఉంటే ఇక్కడ జరుగుతుంది.
నీలో విశ్వాసం ఉండి ఇక్కడికి వస్తే తప్పకుండా జరుగుతుంది. అది సంతానం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కుటుంబం అనేటువంటిది బాగుండడానికి 100 రకాలైనటువంటి అవకాశాలని భగవంతుడు ఇస్తాడు. నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నీ దగ్గర శక్తి ఉండాలి. అవకాశం ఇచ్చినా నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు నీ ఉన్నతికి తప్పకుండా కారణం అవుతాడు. ఆ ఉన్నతిని నువ్వు అంది పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తే నీ యొక్క జీవితం సుఖమయం అవుతుందమ్మా. అదొక్కటి తెలుసుకుని వస్తే ఖచ్చితంగా. ఒక్కటండి, ముడుపు కట్టిన వాళ్ళు ఇక్కడే నిద్ర చేయాలా? వీటి గురించి వివరించి. అంటే ముడుపు కట్టినటువంటి వాళ్ళు చాలా మంది, అంటే సంతానం కోసం వచ్చినటువంటి వాళ్ళు అయితే ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి చాలా మంది పడుకుంటున్నారు. అలా పడుకోలేనటువంటి వాళ్ళు కనీసం కొద్దిసేపు అయినా గడుపుదామని తెల్లవారుజామున వచ్చి స్వామివారి సన్నిధిలో కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది. ప్రత్యేకంగా నిద్ర చేయాలనేం కదమ్మా, చాలా మంది స్వామి దగ్గర పడుకుంటే ఏమైతుందంటే ఏదైనా గ్రహ బాధలు ఉంటే మాకు అవన్నీ కూడా తొలగిపోతాయి కదా అని చెప్పి ఇక్కడ పడుకుంటున్నారు చాలా మంది. అలాగే నృసింహ రక్ష అమావాస్య రోజున కడతారండి, ఆ కంకణం లాంటిదని చెప్పారు. ఏమిటండి విశేషం? అంటే ప్రతి అమావాస్య రోజు ఇక్కడ మనం విశేషమైనటువంటి స్వామి తిరుమంజనంతో పాటు శ్రీ మహాలక్ష్మి హోమం, ఆయుష్య హోమం, సుదర్శన హోమం చేస్తాము. ప్రతి అమావాస్య రోజు నృసింహ బీజాక్షరాలతోటి, సుదర్శన బీజాక్షరాలతోటి మనం స్వామివారి యొక్క రక్షణ తయారు చేసి మళ్ళీ అమావాస్య దాకా ఆ యొక్క రక్షణ అందరికీ ఇవ్వడం జరుగుతుందమ్మా. అంటే ఒక అమావాస్య నాడు మనం మీకు ఆ యొక్క కంకణం ఎంత శక్తి ఉంటుందయ్యా అంటే, అపమృత్యు దోషాలు నీ దగ్గర ఏదైతే గండాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తొలగిస్తుంది. ప్రత్యక్షంగా అనేక మంది ఉదాహరణలు చాలా మంది ఉన్నారు. స్వామి రక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ రక్ష నియమబద్ధంగా కట్టుకొని ముందుకు వెళ్తే మన యొక్క స్థిరత్వం అనేటువంటిది తప్పకుండా ఉంటుందండి. చాలా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది నృసింహ రక్షకి. మొత్తంగా ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఆలోచన ఏంటండి? ఇంకా ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? నృసింహ సేవావాహిని అనేటువంటిది గడప గడపకు తీసుకెళ్లాలనేటువంటిది ఒకటైతే, కల్పవృక్ష నారసింహుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ప్రతి కుటుంబం కూడా స్వామి అనుగ్రహంతో ఉండాలనేటువంటిది మనమే పెట్టుకుంది. అయితే నృసింహ సేవావాహిని ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి గురుకులాన్ని ఏర్పాటు చేయాలి అనతి కాలంలోనే అనేటువంటిది ఒకటి. ఈ యొక్క కల్పవృక్ష నారసింహుడికి విశేషమైనటువంటి సన్నిధిని ఒకటి మనం ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కూడా తొందరలోనే చేస్తున్నామమ్మా. ఈ 2 కార్యక్రమాలని కూడా అనతి కాలంలోనే మేము పూర్తి చేయాలనేటువంటిది సంకల్పం. చాలా సంతోషం స్వామి. ఎన్నిసార్లు నరసింహస్వామి గురించి విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. వారి గురించి మీరు చెప్తున్నవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకించి స్వామివారి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు. రాబోయేటువంటి అక్షయ తృతీయ రోజున సంతానం లేని వారు కావచ్చు, ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దర్శించుకుంటే అది మహద్భాగ్యం అనే చెబుతున్నారు. ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలనే కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశానని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. అలాగే మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలి, దానికి స్వామి మమ్మల్ని కూడా వాడుకుంటే చాలా సంతోషం. ఇంకా ఖచ్చితంగా ఒక మందిరం ఏర్పాటైతే అది మాకు ఎంతో ఆనందం అండి. చేస్తున్నటువంటి ప్రయత్నం సిద్ధిస్తుంది. అలాగే గురుకులం అన్నారు, అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అవి కూడా స్వామి అనుగ్రహం ఉంది, ఖచ్చితంగా అవి కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాం. సంతోషం అండి. నమస్కారం. విన్నారు కదా, ఒకటే మాట చెప్తున్నారండి. సంతానం గురించి ఎన్ని ఇబ్బందులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, ఎన్ని IVF సెంటర్లు పెరిగిపోతున్నాయి, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మేము అక్కడికి వెళ్ళామండి, ఇలా ప్రయత్నించామండి, కానీ స్వామి అనుగ్రహం ఎంతో ప్రత్యేకమండి. కల్పవృక్ష నారసింహస్వామి సాలగ్రామ రూపంలో స్వయంగా స్వామివారే ఇచ్చినటువంటి సాలగ్రామం ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వచ్చిన వారు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున విశేషమైన పూజలు జరుగుతాయి. స్వామివారి చందనం కావచ్చు, స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలా కలిగిన వాళ్ళు ఎంతోమంది మళ్ళీ తిరిగి వచ్చి స్వామి దగ్గర దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందితో ఉన్న వాళ్ళకి కూడా స్వామి అనుగ్రహం చూపిస్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ముడుపు కడితే 9 ప్రదక్షిణలు చేసి ఒక ముడుపు కట్టి స్వామివారి ముందు మీ కోరిక ఏదైతే ఉందో అది విన్నవిస్తే 40 రోజుల్లో అది నెరవేరుతుంది. దానికి నిదర్శనాలు మేమే, మా టీమే సక్సెస్ అయ్యామని చెప్పుకోవాలి. ఆ విషయంలో మీకు కూడా అటువంటి కృప స్వామివారి నుంచి పొందాలనుకుంటే కనుక రండి. మీకు అడ్రస్ చాలా క్లియర్గా ఇస్తాను. రాములవారి సన్నిధి, భద్రాచలం రాములవారి సన్నిధికి 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కల్పవృక్ష నారసింహ సాలగ్రామ క్షేత్రం అండి. ఇక్కడికి వస్తే మీరు గోవుల్ని చూడొచ్చు, గోసేవ చేసుకోవచ్చు. అలాగే ఉజ్జి హనుమంతుల వారిని స్వయంగా ఆయనే స్వామివారి కోసం వచ్చి ఉన్నటువంటి ఉజ్జి హనుమంతుడిని చూడొచ్చు. అలాగే ఆ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. కింద మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఇక్కడికి రావచ్చండి. మరిన్ని వివరాలు కూడా తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.